ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగరిలోని ఓం శక్తి ఆలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా. ఓం శక్తి ఆలయం నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగనన్న పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ రోజు. ముఖ్యంగా మా లాంటి చెల్లెళ్ళకైతే తన సొంత అన్న బర్త్డే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము నగిరిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈసారి కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి కుటుంబానికి గుండెకి హత్తుకునే పరిపాలన ఇచ్చారు. ఈరోజు ప్రజలంతా ఈ కూటమి పాలనతో విసిగిపోయి ఉన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా తొందరగా రావాలి, మళ్లీ రాష్ట్రం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్ బాగుండాలని చెప్పి ప్రజలంతా కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం మీరు కళ్ళారా చూస్తున్నారు. జీవితాంతం జగనన్నకి అండగా నిలబడతాను, మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఒక సైనికురాలుగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత పండుగగా, ఇంత సంబరంగా, ఇంత గొప్పగా జరగటానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్నటువంటి ఆగ్రహం. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5% కూడా పోల్చదగినటువంటి పరిపాలన చేయలేదని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం గాని, ఆయన చేసినటువంటి అభివృద్ధి గాని హస్తిమ శకాంతం తేడాతో కూడా లేకుండా ఈ కూటమి పాలన అత్యంత అధ్వాన్నంగా, ఘోరంగా జరుగుతోందని, ఆ కసి, క్రోధం, ప్రేమ అన్ని కలగలిపే ఈ రోజున ఊరు వాడ జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలా అన్న ఏకైక నినాదంతో ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటూ